మన దాంట్లో ఉన్న కలుపు ముక్కలు ఎవరో తెలుస్తలేదు నీకు? నిన్నెందుకు అడుగుతాను నేను? హా, ఈయన ఇంట్లో ఉన్న ముసల్దాంతోనే పంచాయతీలు నెగలాడు గాని బయట పార్టీల పంచాయతీలు తెంపుతాడట. అంత అవసరమానే తాత నీకు? మన చెయ్యి పార్టీలనే వండుకుంటా మన చెయ్యి పార్టీలనే గెలిచి మన పార్టీలే మన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అప్పుడు టీవీలలో ఏమని ముచ్చట్లు చెప్పినరా వాళ్ళు? మన చెయ్యి పార్టీ గెలవది, తుక్కులో ఓడిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుతుంది, కారు పార్టీ రువ్వడి బాగున్నదని చెప్పి చెప్పలేదా? మరి మన పార్టీలో గీత మాట్లాడినప్పుడు మన ఇజ్జత్ దక్కుతుందా చెప్పు? ఎత్తనో తీరుగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లల్లో బయటపడ్డాం కాబట్టి ఇజ్జత్ దక్కింది. లేకుంటే మన ఇజ్జత్ మన పరువు ఎంత పోవు, మన చెయ్యి పార్టీ పరువు అవు కా. ఇంతకు అట్లా మాట్లాడిన ఎవరు? మీ పార్టీలో ఉన్న ఆ గంజాయి మొక్కలు కలుపు మొక్కలు ఎవరు? అది చెప్పరాదు ముసలోడా, ఏమో దీర్ఘాలు దియబడుతుంది. ఎవ్వరు అనేది నాకు కూడా తెలియదు. గా మా సంపత్ కుమార్ అని చెప్పిండు, నేను వీనికి చెప్తాను గంతే. ఆ సంపత్ కుమార్ అన్న ఏం చెప్పిండు? నువ్వు ఏం అర్థం తీసుకొని అన్నకు చెప్తున్నావు? అది చెప్పే ముందుగాల. నేను చెప్పుడు కాదు, మా సంపత్ కుమార్ అనే చెప్తాడు. నువ్వే సంపత్ అన్న నువ్వు ఏం చెప్పాలనుకుంటాను ఆ ముచ్చటేందో చెప్పా. గీ మా మింగిసా ఖాండ్లో తింటుందట. అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి, వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరచడంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓహో, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సార్ మాట్లాడిన మాటలినా నువ్వు ఇంతగానం బట్టలు చింపుకుంటున్నావు? ఆయన సారు కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లను ఉద్దేశించి మాట్లాడినట్టున్నాడే. ఆ సారు ఎవ్వల గురించి మాట్లాడినా కూడా మా చెయ్యి పార్టీని అయితే నిప్పు అంటుకున్నది అన్నట్టే కదా. మా సంపత్ కుమార్ అన్న రూపంలో పొగ బయటికి వస్తుంది అన్నట్టే కదా. అందుకేనా లచ్చులు మన పార్టీలో ఉన్న ఆ కలుపు మొక్కలు ఇవ్వాలనేది పీక్ పారేయాలి. ఆ గంజాయి మొక్కల్ని ఇతను నలిపేయమని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి చెప్పాలి, మనమే చెప్పాలి పోయి. ఆ కలుపు మొక్కల్ని ఆ గంజాయి మొక్కల్ని అటెంక నలిపేద్దు గాని కొద్ది రోజులలోనే మళ్ళీ ఉపద్రవం ముంచుకొచ్చేటట్టున్నదంటనే ఆ ఏర్పాట్లు చేసుకోండి ముందుగాల. అగ్గో మొన్ననే జూబ్లీ హిల్స్ ఉపద్రవం అయిపోయింది కదా, మళ్ళీ ఉపద్రవం ముంచుకొస్తా అంటే ఆ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేని గెలిపించుకునేటందుకే రాష్ట్రంలో ఉన్న మా చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మా ముఖ్యమంత్రి సారు, సోటామోటా లీడర్లు అందరూ నిద్ర ఆరాలు మానేసి రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రచారాలు చేసి ఆ నవీన్ యాదవ్ అన్నను గెలిపించుకున్నాం.